ఈ ఉపవాస ప్రార్థన యొక్క దినాల కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక అధ్యాయాన్ని బైబిల్లో నుండి చూపించేసి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ప్రతిరోజు అంటే ఈరోజు రాత్రి నుండి ఆదివారం వరకు ప్రతిరోజు సీరియల్గా వరుసగా రోజు ఒక్కొక్క విషయాన్ని వాక్య రూపంగా చెప్పమని నాకు ప్రేరేపించాడు. అందువల్ల నేను ఈ రోజు నుండి అంటే ఈరోజు ఈ ఆరాధన యొక్క టైం నుండి నెక్స్ట్ సండే వరకు ఒక టాపిక్ మీద దేవుని వాక్యాన్ని నేను ఒక బైబిల్ స్టడీ లాగా కొన్ని విషయాలు నేను దేవుని వాక్యంతో మీతో పంచుకోబోతున్నాను. ఆ వాక్య సందేశం ఏంటంటే, ఆ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, సమాధిలో ఉన్నటువంటి స్థితిగతులు అనేటువంటి టైటిల్ మీద, ఆ అంశం మీద నేను ఈ వారం రోజులు 7 రోజులు నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. సమాధిలోని స్థితిగతులు అనేటువంటి ఆ యొక్క అంశం మీద దేవుని మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అది ఈ యొక్క ఆరాధనల నుండి మనం ప్రారంభించబోతున్నాం. అందరూ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయానికి మన బైబిల్ను ఓసారి తెరచి మొదటి వాక్యం నుండి 14వ వాక్యం వరకు ఉన్నటువంటి వాక్యాలను నాతో కలిసి చూడండి. అందరూ బైబిల్ తీసుకోండి. బైబిల్ తెరిచి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వాక్యం నుండి 14వ వాక్యం వరకు వచనం తర్వాత వచనం మనం చదువుకోబోతున్నాం. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలలో నిండిన యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకము ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువగు యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములను, మీ మీదికి మాంసమును పొదిగి చర్మము మీ మీదికి కప్పుదును. మీలో జీవాత్మ వచ్చినట్లు మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదికి వచ్చెను. వాటిపై చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు
ఇశ్రాయేల్ అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నశించిపోతిమి అని ఒకరికొకరు అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధిని నేను తెరచి సమాధిలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధిని తెరచి సమాధిలో నున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారులారా, యెహెజ్కేలు యొక్క నాటి కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందని బైబిల్ పండితులు చెప్తున్నారంటే, క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో ఇది జరిగినట్లు బైబిల్ పండితులు నిర్ధారిస్తున్నారు. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో ఈ సంభవం జరిగినట్లు దాఖలాలు ఉన్నాయి. నేను ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి విషయానికి వస్తాను. ప్రియమైన వారులారా, యెహెజ్కేలును దేవుడు ముద్దుగా పిలిచే పేరు ఏంటంటే నరపుత్రుడా అని చెప్పి దేవుడు వచ్చి యెహెజ్కేలును పిలవడం మనం గమనార్థంగా చూడవచ్చు. ఈ బైబిల్ అంతట్లో మనంగా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఈ గ్రంథం అంతట్లో నరపుత్రుడా అనేటువంటి ఆ పదాన్ని 100 సార్లు 100 టైమ్స్ 100 సార్లు దేవుడు వచ్చి ఈ యొక్క యెహెజ్కేలును నరపుత్రుడా అని చెప్పి సంబోధించినట్లు బైబిల్ అక్కడక్కడ మనం చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథంలో 48 అధ్యాయాలు మనకు కనబడుతుంది. ఈ 48 అధ్యాయాలను మనంగా వాక్యాల రూపంగా విడదీయగలిగితే 1273 వచనాలుగా మనం దీన్ని కౌంట్ చేయొచ్చు, లెక్క కట్టవచ్చు. ఈ యొక్క గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ గ్రంథంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైన అని చెప్పి, లేదా యెహోవా వాక్కు అనేటువంటి ఆ పదం యెహోవా వాక్కు అని చెప్పి మనం లాస్ట్ లో చదివాం. అట్లా యెహోవా వాక్కు అనేటువంటి పదం 131 టైం 131 సార్లు యెహోవా వాక్కు యెహోవా వాక్కు అని చెప్పి ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంతేకాదు ఈ గ్రంథంలో ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యెరూషలేము. 3 స్థలాలు చెప్తాను. ఈ గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేము, రెండవది బబులోను, మూడవది గమనించినట్టయితే ఐగుప్తు. ఒకటి యెరూషలేము, రెండవది బబులోను, మూడవది ఐగుప్తు. ఈ 3 ప్రాంతాలను గురించి ఎక్కువగా ఈ యెహెజ్కేలు గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఈ యొక్క గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 345 ఆజ్ఞలు కనబడతాయి. 345 ఆజ్ఞలు కనబడతాయి. అంతేకాదు ఇందులో 969 ప్రవచనాలు ఉంటాయి. 969 ప్రవచనాలు కనబడతాయి. అంతేకాదు ఈ గ్రంథాన్ని మనంగా పరిశీలన చేయగలిగితే, ఈ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చూడగలిగితే 4 రీతులుగా ఈ గ్రంథాన్ని విడదీయవచ్చు. మొదటి అధ్యాయం నుండి
3 అధ్యాయాలు వరకున్న 3 అధ్యాయాలను దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన దర్శనాన్ని గురించి మొదట 3 అధ్యాయాల్లో వివరించబడి ఉంది. ఇక యూదా వారి మీదికి రాబోయేటువంటి నాశనాన్ని గురించి లేదా తీర్పును గురించి 24 అధ్యాయం వరకు ఉంటుంది. అంటే 4వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకున్న అంటే 20 అధ్యాయాల్లో ఆ యూదా వారి మీదికి రాబోయేటువంటి వినాశనం లేదా న్యాయ తీర్పును గురించి 20 అధ్యాయాల్లో ఉంటాయి. అంటే 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకున్న ఆ 20 అధ్యాయాల్లో యూదా మీదికి వచ్చే దాని గురించి కనబడుతుంది. అంతేకాదు దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులను చేర్చుకునే విషయం కావచ్చు, వారికి దేవుడు తీర్పు తీర్చే విషయం అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులైన వారిని గురించి 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకున్న అధ్యాయాల్లో అన్యులైనటువంటి వారి మీదకి దేవుడు పంపబోయేటువంటి తీర్పును గురించి మిగిలిన అధ్యాయాల్లో ఉంటాయి. అంటే 25 నుండి 32 అధ్యాయం వరకు అన్ని జనులైన వారి మీదకి పంపబోయే శిక్షను గురించి రాయబడి ఉంటుంది. ఇక 33వ అధ్యాయం మొదలుకొని లాస్ట్ అధ్యాయం వరకున్న ఆ యొక్క విషయాలన్నీ మనం పరీక్షిస్తే ఇశ్రాయేల్ మీదికి ఇంకా వారి యొక్క దేవాలయం మీదికి పంపబోయేటువంటి ఉగ్రతను గురించి, వినాశనాలను గురించి, తీర్పును గురించి మిగిలిన అధ్యాయాలన్నీ చివరి వరకు ఉంటాయి. సరే, ఇది ఇలా ఉండని మనం అసలు విషయానికి వెళ్దాం. ఇక్కడ ఎముకల నిండిన ఒక లోయలోనికి దేవుడు ఈ యెహెజ్కేలును తోడుకొని వెళ్ళారు. ఎముకల లోయ అని చెప్పినప్పుడు నేను ఇది వరకు మీతో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. పూర్వం రోజుల్లో యుద్ధాలు దేశాల్లో కలిగేటప్పుడు ఏం చేసేవాళ్ళంట, ఒక యుద్ధ స్థలానికి వెళ్ళిపోయి ఒక ఈ యొక్క ఇప్పుడు రోజుల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక స్కూల్ ఉంటే, ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో పిల్లలందరూ ఆడుకోవడానికి ఏముంటా చెప్పండి? స్కూల్లో ఒక స్కూల్ అనేది ఉంటే ఆ స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి ఏముంటా చెప్పండి? ప్లే గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో వివిధమైనటువంటి ఆటల యొక్క కార్యక్రమాలు పెడతా ఉంటారు. అంటే ఆ స్కూల్కి అది ప్లే గ్రౌండ్, ఆ యొక్క స్కూల్కి అది ప్లే గ్రౌండ్. అది స్కూల్ యొక్క ఒక భాగంలో క్లాసెస్ యొక్క మధ్యలో లేదా కొంచెం దూరంలో ఉంటుంది. ఇదే విధంగా ఒక దేశంలో ఒక ప్రజలు నివసించే ఆ ప్రాంతం కాకుండా ఆ దేశం యొక్క ఒక ప్రాంతంలో యుద్ధం చేసుకోవడానికి పూర్వకాలంలో రాజుల యొక్క చక్రవర్తుల యొక్క కాలంలో ఫైట్ చేసుకోవడానికి ఫైటింగ్ యొక్క గ్రౌండ్ ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా అక్కడికి వచ్చేసేయండి, ప్రజల మధ్యలో ఎందుకు, మన వల్ల ఇతరులకు ఎందుకు అని చెప్పి అట్లా ఒక దేశం ఇంకో దేశం పోట్లాడుకోవడానికి ఫైటింగ్స్ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు గుర్తు వస్తుంది, ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుకుంటున్న సమయంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు సోషల్ స్టడీస్ ముందు పెట్టుకునేసి చదువుతున్నప్పుడు అప్పుడు ఔరంగజేబును గురించి వాళ్ళు వీళ్ళు గురించి జరిగిన యుద్ధాలు అవన్నీ చదువుతున్న సమయంలో నాకు పానుపట్టు అనేటువంటి స్థలం టచ్ అయింది. అప్పుడు నేనేం చేస్తున్నాను, సార్ పానుపట్ట ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి సెర్చ్ చేయడం మొదలు పెట్టేసి నా బైక్ తీసుకొని బయలుదేరినా. ఎక్కడికి? పక్కలో కోట కదా అది, ఢిల్లీ దగ్గర బయలుదేరేసా. విమానంలో వెళ్ళిపోయేసి ఇంట్లో ఇక్కడ దాకా వస్తా నేను రానని చెప్పేసి ఆడికి చెప్పేసి అటు వెళ్ళిపోయినా. వెళ్ళి ప్రయాణం చేసి వెళ్ళి పానుపొట్టు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర అడుగుతున్నా. అప్పుడెంత నేను తలచున్నాను.
వాళ్ళ దగ్గర అడుగుతుంటే వాళ్ళు కథలుగా చెప్తున్నారు. ఇదే యుద్ధం చేసుకునే స్థలం, ఇదిగో ఇక్కడ ఆ కాలంలో వాడిన కత్తులు, ఇదిగో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేసి యుద్ధం అంతా ముగించుకొని వచ్చి ఈ కోనేట్లో వాళ్ళు కత్తులు కడుక్కునే వాళ్ళు ఇక్కడే గుర్రాలను కట్టేవాళ్ళు. వాళ్ళు కథలుగా చెప్తుంటారు. ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంది నాకు. అక్కడే 4 రోజులు ఉండాలని నిర్ధారించుకున్నా. అన్నిటిని ఆరా తీసి అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళా మా ప్రాంతానికి నేను బయలుదేరి రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హోరుగా యుద్ధం కొట్టుకునేవాళ్ళు, ఫైటింగ్ కు ఓ ప్రాంతాన్ని డిక్లేర్ చేసేవాళ్ళు. అట్లా హోరుగా కొట్టుకున్న తర్వాత మీరు చూసే సినిమాల్లో ఉండేది కాదు, కానీ ఘోరంగా యుద్ధం జరిగిన తర్వాత ఒక దేశం వాళ్ళంతా పూర్తిగా స్మాష్ అయిపోతారు, పూర్తిగా చచ్చిపోయి శవాలై మిగిలిపోతారు. ఆ శవాలను కాల్చడానికి కానీ దహన కార్యం చేయడానికి కానీ ఇంకా కరణం చేయడం కానీ జరగదు. ఆకాశంలో తిరిగే రాబొందులు, ఆకాశంలో తిరిగే గద్దలు, ఆకాశంలో ఉన్న ఆ యొక్క పక్షిరాజు యొక్క జాతికి సంబంధించిన అవన్నీ వచ్చి మనుషుల యొక్క ఆ యొక్క కండలను పీక్కొని తినేసి వీలైనంత వరకు మనుషుల యొక్క ఎముక లోపల ఉన్న మూలుగును తీసుకెళ్లి, ప్రిమనల్లో నేను చూసి చెప్తున్నాను, పెద్ద బండలకు తీసుకెళ్లి పక్షిరాజు ఈ రాబొందులు మనిషి యొక్క ఎముకలను తీసుకెళ్లి పైకి వెళ్ళిపోయి అక్కడి ఇసిరేస్తారు. వేసేటప్పుడు ఆ హైట్ లోండి కింద పడేటప్పుడు ఎముక విరిగి ఆ ఎముకలున్న గుజ్జు, దాన్ని ఏమంటాం మనం, మూలుగు. ఆ మూలుగు బయటకు వచ్చేటప్పుడు రాబొందులు ఆ మూలుగును తిని హాయిగా కడుపార తృప్తిగా తిని హ్యాపీగా ఉంటాయి. అవి కూడా వాటికి కూడా కడుపు నిండిపోయి ఇక మాంసం మెత్తడిది తిన్నాం చాలని చెప్పి ఎముకలను వదిలేస్తాయి. అప్పుడు ఆ ప్రాంతం ఒక దేశమంతా వచ్చి హోరుగా ఇతర దేశంతో ఫైట్ చేసి బలం ఉన్నటువంటి ఆ యొక్క దేశం గెలిచి విజయ గానంతో వాళ్ళు ఊరేగిస్తూ వాళ్ళు వెళ్ళిపోతే ఓడిపోయిన వాళ్ళందరూ అక్కడే శవాలై వాళ్ళు చచ్చిపోయినటువంటి హస్తికులతో ఆ కలేబరాలతో చచ్చిపోయినటువంటి పీనుగులు అక్కడ పడి ఉంటాయి. అలా అది ఒక లోయ ప్రాంతం లాగా, ఒక శ్మశాన ప్రాంతం లాగా ఉన్నటువంటి ప్రదేశంగా మిగిలిపోతారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎవరు సమాధి మట్టి కప్పక వర్షం పడి ఎండ వచ్చి ఆ యొక్క దేహమంతా కరిగిపోయి కంపు వాసన దుర్వాసన అయిపోయి అలా 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 వరదలు వచ్చి వానలు వచ్చి అవన్నీ పోయి ఎముకలు మిగిలిపోతాయి. అట్లాంటి లోయలోనికి దేవుడు ఏం చేశాడంటే ఈ యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను తీసుకెళ్ళాడు. అది నిర్మానుషమైన ప్రాంతం, ఎక్కడ చూసినా చల్లా చెదారై ఎముకలు పడిపోయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇతన్ని తీసుకెళ్లి చూపిస్తూ, ఓ నరపుత్రుడా, ఓ యెహెజ్కేలు, ఇదిగో ఈ యొక్క ఎముకలు బ్రతుకుతాయా అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఒకటి అతను చెప్పి ఉండాలా, 2 విషయాలు ఏదైనా చెప్పి ఉండాలా. ఒకటి బతుకుతాది అయినా చెప్పాలా, లేదా బతకదు అయినా చెప్పాలా. కానీ ఆ వ్యక్తి జ్ఞానంగా ఏం చేశాడంటే ప్రభువుకు యెహోవా అది నీకే తెలియనని చెప్పి చాయిస్ దేవునికి వదిలేశాడు. దేవుడు ఏం చేశాడంటే, సరే అట్లయితే నీకే తెలియని అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చేయ తెలుసా, ప్రవచనం చెప్పు. ఇప్పుడు ప్రవచనం చెప్పు. నువ్వు ప్రవచనం చెప్తే ఈ ఎముకలన్నీ కూడా దీంట్లో జీవం వస్తుంది, దీంట్లో ఎముకల్లో ప్రాణం వస్తుంది. మీరు విన్న విధంగా అది ఎప్పుడో యుద్ధం జరిగి ఎప్పుడో చచ్చిపోయినటువంటి ఆ యొక్క ఎముకలుగా మిగిలి ఉండవచ్చు. కానీ ఒకవేళ యుద్ధం జరిగి అట్లా కాకపోయినా అనేకులు తీసుకొచ్చి సమాధి చేసి అది సమాధులు దొడ్డై ఉండాల, శ్మశాన వాటికై ఉండాల. ఏదో ఎముకలు ఒకదానికొకటి పొంతనం లేకుండా చేతుల యొక్క ఎముకలు ఉండవచ్చు, కాళ్ళ యొక్క ఎముకలు ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళారా, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ
చాలా మందికి తెలుసు, చదువుకున్న పిల్లలకు ఒక మనిషి యొక్క శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. 206 206 ఎముకలు ఉంటాయని చెప్పి ఈరోజు ఈ యొక్క వైద్య నిపుణులు నిర్ధారించారు. ఆ ఎముకలు నిండిన లోయలో ఏఎస్కేల్ను తోడుకుని వెళ్ళినటువంటి దేవుడు అవన్నీ కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా దూరం దూరం ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ప్రవచనం ఎత్తు అని చెప్పి చెప్తున్నాడు. నేను ఇక్కడ ఒక మాట మీతో చెప్పి ముందుకెళ్తున్నాను. ఆ యొక్క ఎముకల నిండిన లోయలోనికి ఇతన్ని తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఇతనిలో ఒక నిరీక్షణను పుట్టించడానికి దేవుడు అతన్ని తోడుకొని వెళ్ళాడు. నీకు నాకు విశ్వాసం అనేది ఉండాల. కొన్నిసార్లు మనం కళ్ళతో చూసేటప్పుడు ఏమీ జరగనట్టుగా ఉంటుంది. కానీ మనం దేవుణ్ణి అడగగలిగితే దేవుడు అన్నీ చేయగలడు. నమ్మే వాళ్ళు మాత్రం ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు గుర్తుంది, నేను ఈ స్థలానికి వచ్చి అడుగు పెట్టేటప్పుడు ఇది ఒక పెద్ద అడవి లాగా ఉంది. దగ్గర దగ్గర నాకంటే 2 అంత లోతు కింద ఉంది. మట్టి, చెత్త, చెదారం, ఇక్కడున్న చెత్త మొత్తం పెట్టి తీసుకెళ్ళడానికి 7 ట్రాక్టర్ల నిండా చెత్త చెదారం నిండిపోయి ఉండింది. అంతటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నేను నిలబడి దేవునికి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ పెద్ద స్టేజ్, ఇంతకంటే పెద్ద స్టేజ్ లాగా అనిపించింది అప్పట్లో. ఆ స్టేజ్ మీద నేను మైక్ పట్టుకొని పాటలు పాడేటట్టు, నేను మైక్ పట్టుకొని వాక్యం చెప్పేటట్టు దేవుడు చూపించాడు. ఇప్పుడు నేను అనుకున్నా, ఏమీ లేదు, చుట్టూ ఇది ఒక అడవిలాగుంది, ఇక్కడ నేను వాక్యం చెప్పేటట్టు చూపిస్తున్నావు ప్రభువా అంటే, ఇట్లనే నువ్వు చేయబోతావు, ఇట్లనే నా కార్యాలు ఉంటాయి, ఇలానే నేను మీకు నా మందిరాన్ని కట్టి మీకు నిర్మిస్తానని దేవాదేవుడు చెప్పాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనోళ్ళరా, మనలో విశ్వాసాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీకు ఒక విశ్వాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నాకు కూడా ఒక విశ్వాసం ఉండాలా. నాకు జరగదులే, నాకు రాదులే, నా వల్ల కాదులే, ఇలాంటి అనుభవాలు మనకు ఉండకూడదు. ఇలాంటి అనుభవాలు ఉండకూడదు. అందుకే ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మాకు నేర్పించేది ఏంటంటే, ట్రైనింగ్ లో ఒక సేవకుడుగా వెళ్ళేటప్పుడు 3 విషయాలను పెద్ద పాస్టర్లు చెప్తారు. నాకు తెలియదు, నాకు రాదు, నా వల్ల కాదు. ఈ 3 మాత్రం మీ నోట్లో రానియొద్దు అంటారు. ఏంటి 3 మాట? నాకు తెలియదు, నాకు రాదు, నా వల్ల కాదు. ఇది తీసేయండి, మీ జీవితం అసలు బ్రైట్ ఫ్యూచర్ గా మారుతుంది. హల్లెలూయా. మన యొక్క జీవితం అనేటువంటి డైరీలో ఈ 3 వర్డ్ ఉండకూడదు. జీవితం అనే మన డైరీలో ఈ 3 మాటలు ఉండకూడదు. అందువల్ల నేను మీకు కూడా చెప్పేది అంటే, మీ నోట్స్ లో రాసుకోండి. నాకు రాదు, నాకు తెలియదు, నా వల్ల, ఈ 3 ఉండకూడదు. ఇదే జీవితం యొక్క పరమార్థం. అలా మన జీవితంలో తెలియదు మనకి. మనం పుట్టేటప్పుడు ఏమి నేర్చుకొని రాలేదు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు మనం ఏం నేర్చుకొని రాలే. కొంతమంది ఏమంటారు, ప్రార్థన చేయండి, కొంతమంది ప్రేయర్ చేయరు. చూడండి, కొంతమంది ఇళ్లలో ప్రేయర్ చేసుకుంటారు, కానీ మందిరంలో చేయడానికి స్టేజ్ ఫియర్ అంటారు. సాక్షి నేను చెప్పలేదు, నేను సాక్షి చెప్పలేదు. ప్రియమైనోళ్ళారా, ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది, ఇరుములూరు చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అక్కడ ఉన్న సమయంలో సడన్ గా ఒక రోజు ఏమైందంటే, పాప అక్కడ మీకు వినుంటారు, అక్కడ వచ్చి ఈ యొక్క ఆర్మీ వాళ్లకు అక్కడ హెలికాప్టర్ నేర్పించడానికి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. మన గ్రౌండ్ పక్కలోనే ఉంటుంది. ఒకరోజు అది ఏంటో దాని లోపమో లేకపోతే ఆ యొక్క పైలట్ భయపడ్డాడో తెలియదు, కానీ ఆయన 3 రోజులు ఏమో ఆహారం తినకపోవటం వల్ల వాళ్ళ సార్కు తెలియదు. ఆయన దాన్ని టేకప్ చేసేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు అది ఎట్లో ఈయనకు స్లోహ తప్పో లేకపోతే మైకం వచ్చో ఈయన ఏం చేశాడంటే కొంచెం అన్కాన్షియస్ గా ఉన్నాడు. అది నేరుగా మన గ్రౌండ్ లో వచ్చి వాలిపోయింది. ఇట్లా ఉన్నప్పుడు పెద్ద పాస్టర్ కుర్చీలో ఉన్నాడు. కూర్చుంటే అక్కడ మన విశ్వాసి ఒక పైలట్ ఉన్నాడు.
ఆ పైలట్ నేను ఎప్పుడు నుండో అడుగుతున్నా, అయ్యా నేను ఒక రౌండ్ వేయాలంటే బ్రదర్ అదేమో బైకా లేదా సైకిలా అంటున్నాడు. ఏంటంటే ఆ పైలట్ మన విశ్వాసి చాలా బాగుంటాడు, ఎందుకంటే ఆయన తెలుగు ఆయన కాబట్టి నన్ను ఎక్కువ ఇష్టపడేవాడు. నాకు రౌండ్ కావాలి, నాకు రౌండ్ ఇస్తావా అంటే, ఫస్ట్ అది సైకిలా స్కూటరా, చాలా కాలం అయింది నేను అడుగుతానే ఉంటా. సరే ఒక రోజు చూస్తాం అంటే నా ఆశ దేవుడు ఆ రోజు తీర్చాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాప ఆ పైలట్కి ఏదో మైక్ వచ్చేసి అది కింద ల్యాండ్ అయిపోయింది. అప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు, పెద్ద పాస్తో మాట్లాడుతున్నాడు. ఆయన ట్రాన్స్లేటర్, ఆ బిలీవర్ ట్రాన్స్లేటర్. నేను కూడా తర్జమా చేస్తాను, నన్ను ఇష్టపడేవాడు. ఇప్పుడు అనుకోకుండా ఇది వచ్చి ల్యాండ్ అయింది. నేను పోయి తోలుతానని చెప్పి అది కీ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎట్లా అది ఏమీ తెలియదు. నేను స్టార్ట్ చేస్తాను అన్నాడు. ఆయన నవ్వుతా, బ్రదర్ మీరు అన్నంత పని చేస్తారులే బ్రదర్, మీరు ఏం చేసే ముందు నేను నేర్పిస్తాను ఎక్కడ నేను చెప్పేసి వాళ్ళు సోల్జర్స్ అంతా వాళ్ళు జీపులు తీసుకుని వాళ్ళు పరిగెత్తుకొచ్చేసారు మన గ్రౌండ్కు. అంత లోపల నేనేం చేస్తాను, నాకు నేర్పి నేను నా బాధలు నా పడుతున్నాను. వాళ్ళు ఇట్లా కూర్చో, ఇట్లా పట్టుకో, ఇట్లా అన్ని నేర్పిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎట్లా మనం పిల్లలకు బైక్ నేర్పిస్తే వాళ్ళు భయపడుతుంటారు, అట్లా భయాలు ఏలే నాకు. ఇంకా పైకి పోతాం అంటున్నా. బ్రదర్ ఇదిగా తెలిస్తే అంతా ఇప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎంత స్పీడ్, అదన్నీ అక్కడ మానిటరింగ్ అవుతా ఉందంటే ఏముందిలే అదే వచ్చింది కాబట్టి మనం పోయి వాళ్ళని తీసుకొని పోలే, అది మన గ్రౌండ్కి వచ్చింది కాబట్టి దాంతో మనం వెళ్తున్నాం, ఏం భయపడొద్దు అంటున్నా. ప్రియమన్నారు ఎందుకు చెప్తున్నానంటే, చూడండి మనం పుట్టేటప్పుడు ఏమీ మనం నేర్చుకొని రాము. భూమి మీద వచ్చి భూమి మీద ఉండేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక విశ్వాసం ఉండాల. విశ్వాసం అనేది మనలో ఉంటే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి ఆ ఫెయిత్, ఇంగ్లీష్ లో ఫెయిత్ అంటారు, మన తెలుగులో విశ్వాసం అంటారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అక్కడ వారు ఆయన అద్భుతములు విశ్వసించలేదు కాబట్టి దేవుడు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదని బైబిల్లో క్లియర్ గా ఉంది. చూడండి ఒకసారి నేను మీకు బైబిల్లో చూపించగోరుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వాక్యం, ఆఖరి వాక్యంలో ఉంటుంది, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతం చేయలేదని ఉంటుంది. చూడండి, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, వాళ్ళ అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది. అపనమ్మకం అంటే ఏమి జరగదు. దేవుడు నాకు ఇస్తాడనే ఫెయిత్ ఉండాలా, దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకం ఉండాలా. అప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో విశ్వాసం ఉండాలా. ఈ వ్యక్తిని అడిగాడు, ఓ నరపుత్రుడా, ఈ ఎముకలని బ్రతకగలవా అన్నప్పుడు ఆ వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఏం చెప్పి ఉండాలా, ప్రభువా అవును అని ఉండాలా. ఒకవేళ అవును అని చెప్తే అది బ్రతకపోతే ఏమవుతుంది అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే మనలాగా ఏమైనాడంటే, అది నీకే తెలియను, నాకు తెలియదు అని చెప్పి ఆ వ్యక్తి కొంచెం విశ్వాసం, ఇంకొంచెం చెప్పండి మీకు వదిలేస్తా, కొంచెం విశ్వాసం కొంచెం అవిశ్వాసం లాగా ఆయన ఏం చేశాడంటే, అది నీకే తెలియను. కానీ దేవుడు అత వ్యక్తితో చెప్పాడు, అట్లాగైతే ఇదిగో ప్రవచనం ఎత్తి నువ్వేం చేయ తెలుసా, ప్రవచనం చెప్పు. అక్కడ ఆ వ్యక్తి యొక్క మాటల ప్రకారం దేవుడు ఆ వ్యక్తిని అక్కడ నిలబెట్టినప్పుడు ఒక ధ్వని పుట్టింది, గడగడగడగడగడగడ అక్కడ ఒక ధ్వని పుట్టింది. అప్పుడు అక్కడ చల్ల చెదరైపోయినటువంటి ఎముకలన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి అవన్నీ కూడా అలా ఒకదానికొకటి ఎవరి యొక్క వ్యక్తుల యొక్క ఎముకలు, ఎవరి ఎముకలు వాళ్ళ యొక్క ఆ యొక్క అస్థి పంజరాల్లో, ఎవరి యొక్క ఎముకలు వాళ్ళ యొక్క ఎముకల యొక్క గూట్లోనికి చేరుకున్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, వాటిలో జీవం లేదు, వాటిలో చెమ్మ లేదు, అది ఎప్పటి కాలపు ఎముకలో కేవలం ఎండిపోయింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు దీంట్లో కేవలం ఎండిపోయిన ఎముకలు. ఈ ఎముకలు ఎవరో కాదు, ఈ ఎముకలు ఎవరంటే ఇశ్రాయేలీయులైనటువంటి
దేవుని ప్రజలు. ఎముకలు ఎవరో కాదు, దేవుని ప్రజలు. ఒక మాట చెప్పాలంటే, మనతో ఇప్పుడు పోల్చి చెప్పాలంటే, ఈ ఎముక అనేది, ఈ యొక్క ఎండిపోయిన అనుభవం అనేది మన బ్రతుకులు. మన జీవితంలో కూడా ఇప్పుడు సోర్స్ లేదు. ఈ ఎముక అనేది దేన్ని చూపిస్తుందంటే, ఆశలు లేదు. మన ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. మనకు హోప్ పోయింది, నిరీక్షణ లేదు, శక్తికి మించి అప్పులు, ఇంకా చూస్తే ఉద్యోగం రాదనేటువంటి అపనమ్మకం, చూస్తే ఎంతో కాలం అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టరు, చూస్తే ఎంతో కాలం నుండి ఈ కష్టాలు, ఇక దీనికి విముక్తి లేదు, దీనికి విడుదల లేదు, ఇక నా బతుకు అంతే అనేటువంటి అనుభవమే ఎండిపోయిన ఎముక అనుభవం. ప్రియమన్నలారా, ఇశ్రాయేలీయులు తమ నోరార 3 విషయాలు చెప్పారు. ఇశ్రాయేలు 3 విషయాలు చెప్పారు. ఆ 3 విషయాల్లో మనం కూడా కన్ఫెసింగ్ చేయాలి, మనం కూడా ఆ మాట ఒప్పుకోలు చేయాల. అప్పుడు దేవుడు క్రియ చేయడం మొదలు పెడతాడు. నిజమని చెప్పేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ 3 విషయాలు ఏంటంటే, మనం 11వ వాక్యాన్ని చదివితే ఆ 3 విషయాలను గురించి రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచించుచున్నది. వారు మన ఎముకలు ఎండిపోయెను. అదిగో చూడండి, వారు మన ఎముకలు ఎండిపోయినని, మన ఆశ విఫలమాయను. చూడండి, మన ఎముకలు ఎండిపోయినవి అంటున్నారు ఒకటి. సరే, రెండవది మన ఆశ విఫలమాయను. విఫలమాయన అంటే ఫెయిల్యూర్ అయింది. సఫలం అంటే సక్సెస్, విఫలం అంటే ఫెయిల్యూర్. అప్పుడు రెండోది వాళ్ళు ఏమంటున్నారంటే, ఆశలన్నీ విఫలమాయను. రెండవ విషయం. సరే, మూడో విషయం వాళ్ళు అంటున్న మాట, మూడవది మనము నాశనమైపోతిమి. మనం నాశనమైపోతిమి. 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏమంటున్నారంటే, మన ఎముకలు ఎండిపోయేను. 1. 2, మన ఆశలు విఫలమాయను. 3, నాశనమైపోతుంది. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, సస్య సమృద్ధి లేదు, దారిద్ర్యం, కష్టం, పోరాటం, ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఉండటం వల్ల ఇప్పుడు వాళ్ళు స్థితిని ఒప్పుకున్నారు. మనం కూడా ఏం చేయాలంటే, నాయనా నా జీవితంలో ఎండిపోయి ఉన్నాను, నేను వాడిపోయి ఉన్నాను ప్రభువా అంటే, ఎండిపోవడం అనేది ఇక హోప్ లేని అనుభవం, ఇక ఏమీ లేదు, ఎండిపోయిన దాంట్లో ఏమీ లాభం లేదు. అంతేకాదు వాళ్ళు అంటున్నారు, మా ఆశ విఫలమైంది. ఒకప్పుడు ఆశ ఉండేది, కానీ ఇప్పుడు ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. మేము నాశనమైపోతిమి. నాశనమైపోయిన దగ్గర ఏ ఆశీర్వాదం చూడలేం. ఇది దేవుని దగ్గర వాళ్ళు నిదానించారు. దేవుని దగ్గర ఈ 3 అనుభవాలు మాలో ఉందని ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఆ స్థలంలో రిబన్ వల్లారా వాళ్ళను ఆశీర్వదించడానికి మొదలు పెట్టాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే, కింద వాక్యంలో ఇలా రాయబడి ఉంది, 12వ వాక్యం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. మీరున్న సమాధిని నేను తెరచెదను. ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరున్న సమాధిని నేను తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్ములను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఇంకాస్త బిగ్గరగా చెప్తే బాగుంటది. హల్లెలూయా. ఈ ఎండిపోయిన వాళ్ళు, జీవం లేని వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి? మీరు ఎక్కడున్నారు? వీళ్ళు ఇప్పుడు సమాధిలో ఉన్నారు. నేను ఈ రోజు రాత్రి నుండి మీకు వాక్యం చెప్పబోతున్నాను. సమాధిలో ఉన్న మన మెసేజ్ హెడ్లైన్ ప్రకారంగా, సమాధిలో ఏ స్థితిగతులు ఉంటాయి? 7 స్థితిగతులు నేను చెప్పబోతున్నాను. ఈ రోజు రాత్రికి 1,
రేపు రాత్రికి ఇంకొకటి, మర్నాడు రాత్రికి ఒకటి, అట్లా 7 రోజులకు 7 సత్యాలు మీతో చెప్పబోతున్నాను. సమాధి యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటుంది, అసలు సమాధిలో ఏముంది అన్న విషయాలను ప్రతి రాత్రి మనం మెడిటేషన్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క విషయాలకు రండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ సమాధి అనుభవం మన జీవితం. మనం సమాధిలో ఉన్నాం, సమాధిలోనే దేవుడు ఉండనీయుడు. నా ప్రజలారా, సమాధిలో ఉన్నటువంటి మిమ్మును నేను బయటికి తీసుకొస్తా. హల్లెలూయా. బహుశా నేను చెప్పినట్లు ప్రసంగం యొక్క ఆరంభంలో ఎప్పుడో ఎక్కడో యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధంలో ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళను చిత్తగా ఓడించి ఉండొచ్చు. వాళ్ళంతా చచ్చి సమాధి అయి ఉండొచ్చు. ప్రియమైనవారా, పూర్వకాలంలో యుద్ధాలు సర్వసాధారణంగా వచ్చేది. నేను నా బైబిల్ను కూర్చొని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా యుద్ధాలను గురించి రాసుకున్నాను. నా డైరీని రాసుకోవడం మొదలుపెట్టినప్పుడు 88 యుద్ధాలు వచ్చి అక్కడ ఆపేశా. మళ్ళీ కూర్చొని దీర్ఘంగా ఆలోచించినప్పుడు ఈ సృష్టిలో 5 ప్రాముఖ్యమైన యుద్ధాలు జరిగినట్లు, ఇంకా జరగబోయే వాటితో కలిపి 5 యుద్ధాలు, చాలా ప్రఖ్యాతిగాంచిన యుద్ధాలు ఉన్నాయి. ఈ సృష్టి ఆరంభమైనది మొదలుకొని సృష్టి అంతమైపోయే వరకు 5 యుద్ధాలు బైబిల్లో చాలా ఫేమస్ గా కనబడతాయి. నేను సీరియల్ బైబిల్ స్టడీలో ఒక ప్రాంతంలో 3 రోజుల సభలు జరిగితే, ఆ సభల్లో సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతమైపోయిన ఆ రోజు వరకు 5 యుద్ధాలు జరుగుతుంది. 5 యుద్ధాలు ఉన్నట్లు నేను బైబిల్లో చూపించాను. ఒకటి, మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను. మనందరికి తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం 1914వ సంవత్సరం నుండి 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గమనించినట్లయితే ప్రియమైనవారా, చాలా మంది చనిపోయారు, చాలా మంది వికలాంగులయ్యారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా ఆస్తి నష్టమైంది. ఒక గణాంకం ప్రకారంగా గమనించినట్లయితే ప్రియమైనవారా, 1 కోటి మంది చనిపోయినట్లు ఒక గణాంకం. అంతేకాదు 11 కోట్ల మంది వికలాంగులయ్యారంట. అంతేకాదు దగ్గర దగ్గర 50,000 కోట్ల డాలర్లు నష్టమైందంట. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. దీంట్లో కూడా గమనిస్తే ప్రియమైనవారా, 5 కోట్ల మంది చచ్చిపోయారు. అంతేకాదు 4 కోట్ల మంది వికలాంగులు అయిపోయారు. ఎంతో ప్రాణ నష్టాలు. అంతేకాకుండా 40 లక్షల వేల డాలర్లు ధన నష్టం జరిగినట్లు ఒక గణాంకం ఉంది. అప్పుడు ఈ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా దేవుడు ఆశ్చర్యంగా ఇశ్రాయేలీయులను చెదిరిపోయినప్పుడు వాళ్ళను వాళ్ళ దేశానికి దేవుడు తోడుకొని వెళ్ళినట్లు ఒక చరిత్రను బట్టి చెప్పగలం. ఇది రెండవ ప్రపంచ యుద్ధం. కానీ మూడవ ప్రపంచ యుద్ధం ఒకటి ఉంది, అది త్వరలో ఉంది. ఈ నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాదు, నేను సిడీలో చాలా వివరంగా చెప్పి ఉన్నాను. మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది, మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ దేశాల మీదకి యుద్ధం వస్తుంది బైబిల్లో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38-39 2 అధ్యాయాలను మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. అక్కడ ఆ మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ పరిణామాలు జరుగుతాయి కనబడుతుంది. మనం ఇప్పుడున్న అమెరికా యొక్క, రష్యా యొక్క ప్రైమ్ మినిస్టర్ను పోయి అడిగితే, అయ్యా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా జరగదా అని చెప్పి ట్రంప్ గారిని పోయి అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? చూసా తప్పకుండా 100% మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటాడు. ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు. మూడో ప్రపంచ యుద్ధం రావాలి. మూడో ప్రపంచ యుద్ధం యొక్క చివరిలో ఇస్రాయేల్ యొక్క దేశంలో యెరూషలేము యొక్క దేవాలయం కట్టబడుతుంది. ఒక రాత్రికి రాత్రే కట్టబడుతుంది. బైబిల్లో దాఖలాలు ఉన్నాయి. సుత్తి కానీ ఇనుప పనిముట్లు ఏది వాడకుండా రాత్రికి రాత్రి చర్చి కట్టేస్తారు. ఇప్పుడు అక్కడ మసీదు ఉంది,
దేవాలయం, దేవుని ఆలయం లేదు. ఒక ఆలయం కడతారు ఒక్క రాత్రిలోనే. అది కట్టి పూర్తయినండి యేసయ్య సీయోను నుండి ప్రత్యక్షం కాబోతాడు. ప్రభు రాకడ వచ్చేస్తాడు. అప్పుడు ఎన్ని యుద్ధాల గురించి చెప్పాను. ఒకటేమో మొదటి ప్రపంచ యుద్ధం, రెండోదేమో రెండవ ప్రపంచ యుద్ధం, మూడవదేమో మూడవ ప్రపంచ యుద్ధం, నాలుగోది బైబుల్లో ప్రియమైనోళ్ళరా హర్మగుదోను యుద్ధం అనేటువంటి ఒక యుద్ధాన్ని గురించి రాయబడి ఉంది. అన్ని చెప్పాలని నాకు ఆశ, కానీ టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు వాటి యొక్క సబ్జెక్ట్ ఇప్పుడు మనది కాదు. నాలుగోది హర్మగుదోను యుద్ధం. ఆ హర్మగుదోను యుద్ధంలో ఏం జరుగుతుంది, ఆ యుద్ధ సమయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఒకరోజు చెప్తాను. ఇది నాలుగోది. ఐదవది గోగు మాగోగులు అనేటువంటి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కూడా హోరాహోరీగా జరుగుతుంది. నాకు తెలిసి ఈ బైబుల్లో ఇవే 5 ఫేమస్ అయిన యుద్ధాలు. ప్రియమైనోళ్ళారా, ఎట్టకేడికి ఈ ఎముకలు నిండిన లోయలోనికి ఈ నరపుత్రుని దేవుడు తీసుకెళ్లి అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఆ వ్యక్తికి కనబడిన 4 విషయాలు నేను బైబుల్లో ఉన్న దాంతో అటాచ్ చేసి చూపించి ముగించేస్తాను, టైం అయిపోతా ఉంది. ఈ ఎముకలు నిండిన లోయలోనికి ఈ యెహెజ్కేలు నరపుత్రుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ వ్యక్తికి కనిపించిన విషయాలు ఏంటంటే, ప్రియమైనోళ్ళారా, ఒకటి ఎముకలు. అంటే 4 విషయాలు చెప్తాను నేను. ఒకటి ఎముకలు, రెండవది నరములు, మూడవది వాటి శరీరం, నాలుగవది చర్మం. మళ్ళా చెప్తున్నాను. ఒకటి ఎముక, రెండవది నరములు, మూడవది శరీరం, నాలుగవది చర్మం. ఈ ప్రవచనం ఎత్తి చెప్పు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఈ 4 కార్యాలు అతనికి కనబడింది. ఒకటి ఎముకలు, రెండవది నరములు, మూడవది శరీరం, నాలుగవది చర్మం. కొంచెం ఇది డెప్త్ గా వెళ్ళాలా, కానీ మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. ఈ 4 అనుభవాలు దేనితో పోల్చొచ్చు అంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యంలో అక్కడ 4 కార్యాలతో దీన్ని కంపేర్ చేయొచ్చు. వారిని గూర్చి ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులను గూర్చి బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, వీరు అపోస్తుల యొక్క బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి అని చెప్పి అక్కడ 4 విషయాలను గురించి రాయబడి ఉంది. చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యం. వీరు అపోస్తలుల బోధ యందును. వీరు అపోస్తలుల బోధ అంటే, ఆ అపోస్తలుల బోధ అంటే ఏంటంటే ఎముక. రాసుకోండి. అపోస్తలుల బోధ అనేది ఎముక. సరే, అక్కడ నేను 4 విషయాలు చెప్పేటప్పుడు నరములు అన్నాను. ఈ నరములు అనేది దేన్ని చూపిస్తుందంటే, నరాలు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. నరాలు మన అవయవంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఇది సహవాసం అనే దాంతో ముడిపడి ఉంది. నరము అనేది సహవాసంతో పోల్చవచ్చు. సరే, అపోస్తల బోధ యందును. చూడండి, అక్కడ అపోస్తలుల యొక్క బోధ యందును, సహవాసమందును, అక్కడ సహవాసమందును, రొట్టె విరుచుట యందును. అదిగో రొట్టె విరుచుట అనేది ఒకటి ఉంది. రొట్టె విరుచుట నేను దేంతో పోలుస్తున్నానంటే శరీరంతో పోలుస్తున్నాను. రొట్టె విరవడం అంటే మనకు దేవుడు శరీరం ఇచ్చాడు. ఈ శరీరంలో మనం ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని మనం విరవాలి. అంటే ఈ యొక్క రొట్టె విరచడం అనేది మన శరీరం యొక్క భాగం. సరే, ఇక 4వది ఆ భాగంలో ప్రార్థన చేయడం యందును. ప్రార్థన చేయటం యందు, ప్రార్థన చేసే అనుభవం మన చర్మంతో పోల్చవచ్చు. మన చర్మంతో మన మోకాళ్ళు వేసేది, ప్రభువాని పిలిచేది, దాంతో కంపేర్ చేయొచ్చు. ఇవన్నీ చెప్పాలంటే చాలా డీప్ గా వెళ్ళాలి. ఒకటి ఎముక అనేది అపోస్తలుల బోధ, నరం అనేది సహవాసము, శరీరం అనేది రొట్టె విరుచుట, చర్మం అనేది మన ప్రార్థనా జీవితం. ఈ 4 కార్యాలతో కంపేర్ చేసి ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోగలం. అందువల్ల ప్రియమైనోళ్ళారా, నేను ఈ పగటి కోటంలో ఇక్కడ ఆపుతాను. యెహెజ్కేలును దేవుడు తీసుకెళ్లి ఆ ఎముకలు నిండిన లోయలోనికి పెట్టాడు. దేవుడు చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలకు నేను జీవాన్ని ప్రసాదిస్తాను.
ఒక్కసారి గడగడగడగడ నాకు తెలిసి అలా ఆ రోజు ఆ నరపుత్రుడైన ఎహెజ్కేలు ఎటువంటి ఆ యొక్క డిజిటల్ యొక్క అట్మాస్ఫియర్ తో డిటిఎస్ సౌండ్ ఎప్పుడు విని ఉండడు అట్లాంటిది ఒక్కసారిగా మహాసైన్యంగా నిలబడిందంట. ఒక్కసారి ఎప్పుడెప్పుడు చనిపోయిన మనుషులందరూ ఒకసారిగా షడన్గా అటెన్షన్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి యొక్క చెవులు అలా ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆ శబ్దాన్ని విమలరా మీకు తెలుసు భూమి మీద మనం ఏదైనా కొట్టేటప్పుడు సుత్తిది కానీ లేకపోతే ఉలి వాటి శబ్దం కంటే ఎముక యొక్క శబ్దం చెవుల్లోనికి దూసుకు వెళ్తారు. ఎముక యొక్క సౌండ్ డిఫరెంట్ గా ఉంటుంది. అట్లా ఆ ఎముకలన్నీ కూడా అటెన్షన్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఎముకలన్నీ ఇశ్రాయేలీయులదే, ఎముకల్లో నేను జీవాన్ని రప్పిస్తాను, ఈ ఎముకల్లో నేను ప్రాణాన్ని పోయిపోదు, ఈ యొక్క శరీరాలను సమాధిలో నుండి తీసుకొస్తాను. రాత్రికి ఆ సమాధి యొక్క అనుభవం ఏంటో ధ్యానం చేసుకోబోతున్నాం. నేను ఈరోజు ఈ యొక్క పగటి వేళ ఈ కూటంలో మనం అవిశ్వాసాన్ని మన జీవితంలో రానిచ్చకూడదు. మనం ఏదైనా దేవుడు ఇస్తాడు, ఏదైనా చేస్తాడు అనేటువంటి ఆ నిరీక్షణతోనే మనం జీవించాలా. అందువల్ల అందరూ మోకరిద్దాం. ఈ పాట వింటూ ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుంటూ, ప్రభువా ఆ రోజు ఎహెజ్కేలును ఆ ఎముకలు నిండిన ఆ లోయలోనికి తీసుకెళ్ళావు నాయనా. వాళ్ళు చెప్పినట్లు 3 విషయాలు కన్ఫర్స్ చేశారు. ఎండిపోయిన వాళ్ళం అన్నారు, మా ఆశలు అడి ఆశలైపోయినాయి, విఫలమైపోయింది, మేము నాశనమైపోయాం. మనం కూడా చెప్పగలిగితే దేవుడు మనలో ఒక జీవాన్ని రప్పిస్తాడు.